అమ్మమ్మ చెప్పిన కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెనాలి రామకృష్ణుడి కథ. అతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక వికట కవిగా ఉండేవాడు. ఈరోజు మన కథ తెనాలి రామకృష్ణుడు ఇంకా రాజు యొక్క ముత్యాల హారం. అనగనగనగనగనగా ఒకరోజు విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు గారి రాణి తన ముత్యాల హారం కనిపించలేదంటూ ఏడుస్తూ వస్తుంది. రాజు వెంటనే కోటంతా వెతికిస్తాడు, కానీ హారం ఎక్కడా దొరకలేదు. రాజు అనుమానంతో సేవకులను ప్రశ్నించాడు. ఎవరో ఒకరిని దోషిగా చేసి శిక్షించాలనుకున్నాడు. అప్పుడు రామకృష్ణుడు రాజు ముందుకు వచ్చి, మహారాజా, నేను హారం ఎవరు తీసుకున్నారో రేపు ఉదయం మీకు చెప్తాను అని అన్నాడు. రాత్రి రామకృష్ణుడు కోటలోని అందరినీ పిలిచి ఒక్కొక్కరికి చిన్న చిన్న కర్రలు ఇచ్చాడు. అందరూ శ్రద్ధగా వినండి. ఈ కర్రలు మాయా కర్రలు. ఎవరైతే దొంగతనం చేశారో వారి దగ్గర నేనిచ్చిన ఈ కర్ర రాత్రికి రాత్రే పెద్దదవుతుంది అని చెప్పాడు. మరుసటి ఉదయం సభకు అందరూ వచ్చారు. రామకృష్ణుడు కర్రలను చూసి నవ్వాడు. ఒక సేవకుడి కర్ర చిన్నదిగా ఉంది. అతను భయంతో ఒప్పుకున్నాడు, నేనే దొంగతనం చేశాను అని. రాజు రామకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోయాడు. రామకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు, మాయా కర్ర లేదు, ఏం లేదు మహారాజా. నిజానికి నేను చెప్పిన మాట విని ఈ దొంగ తన కర్రను కొంచెంగా కత్తిరించాడు, పొడుగు పెరుగుతుందేమో అని భయపడి. దాంతో ఇలా దొరికిపోయాడు. రామకృష్ణుని తెలివికి శ్రీకృష్ణదేవరాయలు అతనిని చక్కగా సత్కరించారు. దీనిలో నీతి ఏంటంటే, నిజాయితీ ఉన్నప్పుడు ఎప్పుడూ భయం ఉండదు, కానీ అబద్ధం ఎప్పుడో అప్పుడు బయటపడాల్సిందే.